పెండ్లైన ఆడపిల్లకు ఒడిబియ్యం పోసే పద్ధతి చాలా ప్రాంతాలలో ఉంది. అమ్మాయికి పెళ్లి కాకముందు తల్లి, తండ్రి, తోబుట్టువులతో కలిసి ఉంటుంది. ఎప్పుడైతే పెళ్ళవుతుందో వీళ్ళందరినీ విడిచిపెట్టి తన అత్తవారింటికి కొత్త మనుషుల మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అయితే అక్కడ అమ్మాయికి, ఇక్కడ తల్లిదండ్రులకు అమ్మాయి తల్లిగారింటికి దూరం అయ్యింది అన్న భావన కలుగుతుంది. ఈ దూరాన్ని పోగొట్టడానికే ఒడిబియ్యం అనే పద్ధతి ఆచారంలోకి వచ్చిందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఒడి అంటే రక్షణ. తల్లి తన చంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని ఎలాగైతే రక్షిస్తుందో అలాగే తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఆడపిల్లకు ఒడిబియ్యం పోసి నీకు అన్ని వేళలా అండగా ఉంటాము అన్న భరోసాని ఇస్తారు. ఈ ఒడిబియ్యం అనే కార్యక్రమం బేసి సంఖ్యలో అంటే 3 సంవత్సరాలకు ఒకసారి కానీ 5 సంవత్సరాలకు ఒకసారి కానీ, సాధారణంగా అందరూ 5 సంవత్సరాలకు ఒకసారి పోస్తుంటారు. ఆడపిల్ల అంటేనే తల్లిగారింటికి లక్ష్మీదేవిలా చూస్తారు. ఈ ఒడిబియ్యం సమయంలో కూతురు, అల్లుడిని లక్ష్మీనారాయణులుగా భావించి కొత్త బట్టలు పెడతారు. అందుకే ఒడిబియ్యం సమయంలో అమ్మాయి అంటే కూతురు లక్ష్మీదేవిలా అంటే ఏదో తెలియని కళ వస్తుంది. ఈ బట్టలతో పాటు కూతురికి గాజులు, మట్టెలు, తలకు పువ్వులు, అలాగే పసుపు కలిపిన బియ్యం, పసుపు, కుంకుమ, బియ్యం పిండి, కుడుకలు, పండ్లు, తీపి పదార్థాలు అంటే మిఠాయిలు, మడుపులు, దువ్వెనలు, కుంకుమకాయలు, కాటుక పెట్టె ఇలా ఇవన్నీ సమకూరుస్తారు. వీటిని అష్టైశ్వర్యాలు అంటారు. అంటే తల్లిదండ్రులు వీటిని అష్టైశ్వర్యాలుగా భావించి కూతురికిస్తారు. బియ్యం అనేది నిత్యావసర వస్తువు. పండ్లు, తీపి పదార్థాలు, కుడుకలు బలము, శక్తి, పుష్టిని ఇస్తాయి. పసుపు కుంకుమలు సౌభాగ్యానికి గుర్తు. కాటుకను కంటికి సన్నని గీతలా పెట్టుకుంటాం. అయితే పెళ్ళైన అమ్మాయి తన అత్తవారింట్లో అందరి కనుసన్నుల్లో మెలగాలి అని గుర్తు చేస్తుంది. అలాగే దువ్వెనతో తల దువ్వి చిక్కులు తీసుకుంటాం. అమ్మాయికి అత్తవారింట్లో ఏదైనా ఎప్పుడైనా సమస్య వచ్చినట్లయితే తన తెలివితేటలతోటి ఆ సమస్యని చిక్కుముళ్లను విప్పాలి అని తెలుపుతుంది. ఇలా అష్టైశ్వర్యాలతో కూడిన ఒడిబియ్యాన్ని తల్లిదండ్రులు తన కూతురు ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో తులతూగాలి అన్న భావనతో ఒడి నింపుతారు. అలాగే ఆడపిల్ల కూడా తన తల్లిగారు ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో ఉండాలి అనే భగవంతుణ్ణి కోరుకుంటూ తనకు ఒడి నింపిన బియ్యంలో నుంచి 5 పిడికిళ్ళు తీసి పెడుతుంది. ఇలా తనకు పోసిన సారెతో అంటే ఒడి బియ్యాన్ని సారె అని కూడా అంటారు. ఆ సారె తీసుకొని తన భర్తతో కలిసి అత్తవారింటికి వెడుతుంది. తల్లిగారింట్లో ఎట్లయితే లక్ష్మీదేవిలా భావిస్తారో అత్తవారింట్లో కూడా కోడలు అంటే లక్ష్మీ సమానంగా చూస్తారు. తాను తీసుకువచ్చిన ఒడిబియ్యం అనే ఐశ్వర్యాన్ని తానొక్కతే ఉంచుకోకుండా దాన్ని 10 మందికి పంచుతుంది. ఇలా తల్లిదండ్రులు ఆ తర్వాత అన్నదమ్ములు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అంటే వయస్సుతో సంబంధం లేకుండా పెళ్ళైనప్పటి నుండి ఎంత పెద్దావిడైనా సరే ముత్తైదువుగా ఉన్నంత కాలము ఈ ఒడిబియ్యాన్ని పోస్తుంటారు. ఒడిబియ్యం అనేది ఏదో ఆచారమో సాంప్రదాయమో కాకుండా తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఆడపిల్లకు ప్రేమగా ఇచ్చే ఆశీర్వాదంగా భావించాలి.